ప్రస్తుత ద్వేషపూరిత కక్షపూరితంగా అవినీతికర రాజకీయం జరుగుతున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వ అభ్యర్థన మేరకు రాష్ట్ర నాయకత్వం యొక్క అభ్యర్థన మేరకు మా అత్యంత ఆప్తులు నేను రాజకీయాలలో గౌరవించే అతి కొద్ది మంది రాజకీయ నాయకులు ఒకరైన మాజీ మంత్రివర్యులు నిజామాబాద్ వాస్తవ్యులు మండవ వెంకటేశ్వరరావు గారు నిన్న రాహుల్ గాంధీ గారి సమక్షంలో బోధనలో కాంగ్రెస్లో చేరడం వారికి ప్రత్యేక కృతజ్ఞతలు రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్గా వారికి కృతజ్ఞతలు తెలుపుతూ వారి నా ప్రచార క్రమంలో ఇక్కడ వనభోజనాల కొరకి వాళ్ళు రావడం వారికి ఎల్బీ నగర్ నియోజకవర్గ తరపున కూడా కృతజ్ఞతలు తెలుపుతూ రెండు ముఖ్య విషయాలు ఇక్కడ ఎల్బీ నగర్ ప్రాంతం కనీస మౌలిక వసతులు లేక సీవరేజ్ తోటి డ్రైన్లు నిండిపోయి కంపు కొడుతూ ఉంటే మూసి పొల్యూషన్ తోటి పుస్తలు నల్లబడుతూ ఉంటే ఎటు చూసినా వర్షాలు పడితే కాలనీలు జలమయమైపోయి నదుల్లాగా కనబడుతూ ఉంటే కనీస మౌలిక వసతులు కల్పించని వ్యక్తి గత 5 సంవత్సరాలలో తను ప్రకటించుకున్న మేనిఫెస్టోలోనే 300 కోట్లే సంక్షేమాలకి ఖర్చు పెట్టిన ఈ నియోజకవర్గ ఫిరాయింపుదారు ఎమ్మెల్యే తను ఫిరాయించడమే కాకుండా ముఠా నాయకుడిగా 12 మందిని తీసుకుపోయిన దుర్మార్గుడు తల్లిదండ్రులు బిడ్డని పెంచి పెద్ద చేసి చదువు చెప్పించి ఉద్యోగం కల్పించి ఉత్తరత ఎదిగినప్పుడు ఆ తల్లిదండ్రులు ఐసీయూ లాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉంటే గోవాకి వెళ్ళి విహారయాత్రలు చేసుకున్న కొడుకు లాంటి వాడు ఈ ఫిరాయింపుదారు ఎమ్మెల్యే. నేను ఇక్కడే ఉంటా హైదరాబాద్లో పుట్టి పెరిగిన కొందరు సన్నాసులకు వాళ్ళ ముఖ్యమంత్రి మాట్లాడే భాష వాళ్ళు చెప్తూ ఉంటారు. ఢిల్లీలో ఉంటాడు, పార్లమెంట్ సభ్యుడైతే ఢిల్లీలో ఉంటాడు, ఎమ్మెల్యే అయితే హైదరాబాద్లో ఉంటాడు. ఈ ఇంగిత జ్ఞానం కూడా తెలవని సన్నాసులు ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఏ వ్యక్తి గురించి వ్యక్తిత్వం గురించి ప్రతిదీ అఫిడవిట్లో వస్తాయి, ఏం కేసులు ఉన్నాయి ఏందనేది. ఈ సొల్లు కబుర్లు ఆపి కులం పేరు పైన మతం పేరు పైన ఓట్లు గుంజుకునేది ఆపి నీ ధనహంకారంతో పొద్దున లేస్తే గులాబీ గార్లదంతా బినామీ దందాలు, అందులో నువ్వు ప్రముఖుడివి. నువ్వు హుడా చైర్మన్ ఉన్నప్పుడు సంపాదించుకున్న ఆస్తులను రెగ్యులర్ చేసుకోవడానికి కొరకే నువ్వు పార్టీ మారడం తప్ప ఎల్బీ నగర్ ప్రజల కొరకు కాదు. ఎల్బీ నగర్ ప్రాంతం అభివృద్ధి చెందకపోవడానికి కారణం ఈ 5 సంవత్సరాలలో అది అవినీతి. హైదరాబాద్ ఆదాయాన్ని కాళేశ్వరంలో కలిపి అక్కడ ఉన్న ప్రాజెక్టు కాస్త కూలిపోతూ ఉంటే 1,00,000 కోట్లు అనేది ఎందుకు చెప్తా ఉంటే సిఏజీ రిపోర్ట్సే ఉన్నాయి. 1,49,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు. దీంట్లో కారకులు ముఠాదారులు వాటాదారులు ఈ ప్రాంత ఫిరాయింపుదారు ఎమ్మెల్యే వారి నాయకుడు ట్విట్టర్ టిల్లు అయిన కేటీ రామారావు. మీరు దొంగలు, మీ నాయకుడు గజ దొంగ, మీరు రాష్ట్రాన్ని దోచుకుంటా ఉన్నారు, నా ఎల్బీ నగర్ ప్రాంతాన్ని కూడా నట్టేట ముంచినారు. ఇవాళ యువతకి ఉద్యోగ కల్పన గాంజాయి నుంచి దూరం చేస్తూ వాళ్ళకు స్కిల్ సెట్ డెవలప్మెంటు వాళ్ళ చదువులకి పై చదువులకి విదేశాలకు వెళ్ళేటట్టుగా నా స్వతహాగా మేనిఫెస్టో కూడా తయారు చేస్తూ ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్న టీచర్లకి పిల్లలకు కూడా హెల్త్ కార్డు తీసుకొచ్చే స్కీములు రచిస్తూ మౌలిక వసతుల ముఖ్య కల్పనగా ఎల్బీ నగర్ ప్రాంతంలో ఈ నివాస క్షేత్రాన్ని ఒక నివాస క్షేత్రంగా ఉన్న అవినీతి రహితంగా దౌర్జన్యాలకు దూరంగా కబ్జాలకి దూరంగా స్వేచ్ఛగా ప్రతిపక్ష పార్టీల కార్పొరేటర్ అయినా పనిచేసుకునేటట్టుగా నేను ఈ ప్రాంత ఎమ్మెల్యే అభ్యర్థిగా నా రెజ్యూమే నా బయోడేటాని ఎల్బీ నగర్ ప్రజల ముందు పెట్టాను. వాళ్ళు ఎవరు ఉద్యోగం ఇవ్వాలనుకుంటున్నారో నేను ఉద్యోగం అడుగుతూ ఉన్నాను, మీకు సేవ చేస్తాను కొరకు. ప్రత్యర్థులు ఎలాంటి అవినీతి పరులు మీరు గమనిస్తూ ఉన్నారు. నీతి నిజాయితీ లేనోడు కాదు, మిమ్మల్ని వంచి మోసం చేసినోడు. అత్తమామలకు తల్లిదండ్రులు లాంటి వాళ్ళ వైద్య సదుపాయానికి 19 లక్షలు కాజేసినోడు తల్లిదండ్రులు లాంటి చూసుకొని మిమ్మల్ని ఎటు చూసుకుంటాడు? చూసుకోలేదు, చూసుకోబోడు. కాబట్టి వచ్చే ఎన్నికలలో మీ అభ్యర్థిగా వస్తున్నా నేను మీతో మీ ప్రెస్ మీట్ పెట్టి సుదీర్ఘంగా చెప్తాం ఏం చేస్తామనేది. కానీ క్లుప్తంగా చెప్పాలనంటే అవినీతి పరులు, భూ కబ్జాదారులు, రౌడీయిజం అంతమొందించి మార్పు కావాలని వాళ్ళ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. ఎల్బీ నగర్ ప్రాంత ప్రజలు కూడా మార్పు రావాలి, అభివృద్ధి జరగాలని వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్న తరుణంలో మీ అభ్యర్థి నాకు ఒక ఛాన్స్ ఇవ్వాలని మీ ద్వారా కూడా కోరుకుంటూ రేపు వచ్చేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.
అన్ని సంక్షేమ పథకాలు 6 గ్యారంటీ స్కీములు కూడా ప్రకటించడం జరిగింది. అన్ని వర్గాలని ఆదుకొని ముందుకు తీసుకెళ్లాల్సిన మేనిఫెస్టో తయారు చేసుకున్నాం. మిత్రుడు రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారి నాయకత్వాన, ఖర్గే నాయకత్వాన కాంగ్రెస్ పార్టీ ఐక్యంగా ముందుకెళ్తూ మీ ద్వారా మరొకసారి 2 రోజుల ప్రచారం ముగుస్తుంది. ఎల్బీ నగర్ నివాస ప్రజలకి, నా కుటుంబ సభ్యులకి ఒకసారి విజ్ఞప్తి,